ట్యూబర్క్లోసిస్ టీబీ జబ్బు అనేది కూడా మన ఇండియాలో కామన్గా చూస్తాం. ఇదే టీబీ మనకి అబ్రాడ్లో ఎక్కడ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అక్కడ టీబీ వస్తే చనిపోతారు, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఈ టీబీకి అంత తక్కువగా ఉంటాయి. మన ఇండియాలో ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్ పుట్టగానే ఇవ్వడము, దీనివల్ల కొంచెం మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. కోవిడ్లో కూడా మన ఇండియన్స్ తట్టుకున్నంతగా వేరే కంట్రీస్ తట్టుకోలేదు. న్యాచురల్గా మన ఇండియన్స్ ఇమ్యూనిటీ సమ్హౌ కోవిడ్ని తట్టుకుంది. అలాగే ఈ టీబీ మెడిసిన్ కూడా మిస్యూజ్ అవుతుంది. అంటే సహజంగా 2 రకాలు ఉంటుందండి టీబీ మెడిసిన్. పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్స్ కాకుండా వేరే ఆర్గన్స్. అంటే టీబీ ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయగలుగుతుంది. తల నుండి పాదం వరకు ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ కావచ్చు. సో పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అనేది లంగ్స్కి సంబంధించింది. దానికి 6 నెలల కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే బోన్ ట్యూబర్క్లోసిస్, స్పైన్ ట్యూబర్క్లోసిస్, లేదా లింఫ్ నోడ్స్ అంటాం. కొంతమంది గడ్డలుగా వస్తాయి, లింఫ్ నోడ్స్ మెడలో కామన్గా చూస్తాం. వీళ్ళలో ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. సో వీళ్ళల్లో ఏంటి, మనకు 1-2 వీక్స్లోనే రెస్పాన్స్ స్టార్ట్ అయిపోతుంది. మెడిసిన్స్ అనేది తీసుకోగానే సిమ్టమ్స్ తగ్గాయని చెప్పి వాళ్ళు కంప్లీట్ కోర్స్ వాడకుండా డాక్టర్ గారిని కలవకుండా ఆపేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ఫస్ట్ రెస్పాండ్ అయిందో దాని రెస్పాన్స్ నెక్స్ట్ ఉండదు. సో వాళ్ళు దే మే కమ్ బ్యాక్ ఆఫ్టర్ 1 ఇయర్. డాక్టర్ గారు మీరు రాశారు, మాకు అప్పుడు 2 వారాలు వాడాము, తగ్గింది, ఆపేసాము, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సేమ్ మెడిసిన్ వాళ్ళకి పని చేయకపోవచ్చు. ఇది మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అంటాం, ఎండిఆర్ టీబీ. సమ్ టైమ్స్ ఇది లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటుంది. ఈ హెల్త్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు మేము డాక్టర్స్, సిస్టర్స్, స్టాఫ్ కొన్నిసార్లు ఎఫెక్ట్ కావడమే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అంటాం. అట్లా ఎఫెక్ట్ చేసినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి సివియర్గా ఉంటాయి. వాళ్ళని ట్రీట్ చేయడం కూడా కష్టం అవుతుంది. క్లాసికల్ 6 నెలల కోర్సు, 1 ఇయర్ కోర్స్ అని కూడా కాదు, కొన్నిసార్లు 2 ఇయర్స్ వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. హాస్పిటల్ ఇన్ఫెక్షన్గా వస్తుందేమో సార్. అంటే ఈ ప్రాపర్గా మెడిసిన్ వాడకపోవడం వల్ల, అంటే ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ ఎనీ మెడిసిన్, ఐదర్ ఇట్ ఈస్ యాంటీబయాటిక్స్, టీబీ మెడిసిన్ కానీ ఎలాంటిదైనా కూడా ఇలా చేయడం వల్ల ఆ రెసిస్టెన్స్ అంటే ఆ మందులు పని చేయకుండా అయిపోతాయి.